హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాసు ముచ్చట్లు. బాగా మండిందని చెప్పుకోవాలి ఈ నామినేషన్స్ ప్రక్రియ. సో ఎపిసోడ్ స్టార్టింగే మనీని జైల్లో వేయడంతో స్టార్ట్ చేశారు. సో అందరూ కలిసి మనీని జైల్లో వేశారు. సో ఏదైనా కావాలంటే సీత హెల్ప్ మాత్రమే తీసుకోమని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చి విష్ణు ఇంకా ప్రేరణ నిఖిల్ అండ్ సోనియా గురించి ఒక టాపిక్ నార్మల్గా మాట్లాడుకున్నారు. సోనియా వెళ్ళిపోయిందిగా, తన టాపిక్ ఎందుకు? ఫీల్ అవ్వకండి తాతగారు. కట్ చేస్తే భీమ్లా నాయక్ సాంగ్ మార్నింగ్. సో ఆ సాంగ్ అయిన తర్వాత మణికంఠన్ రిలీజ్ చేసేసారు. నెక్స్ట్ ఏంటి, ఇంకా మెయిన్ టాపిక్ నామినేషన్స్లోకి వచ్చేసాం. సో ఇక్కడ ఫస్ట్ అర్హులు కాని వాళ్ళని, అంటే అర్హులు కాని హౌస్ మేట్స్ని ఫైర్లో వేయమని చెప్పారు. క్లారిటీ ఇవ్వు తల్లి. ఫొటోస్ని ఫైర్లో వేయమని చెప్పారు. సో మెయిన్ మనీది వచ్చింది. ఫస్ట్ మనీ నైనిక ఇంకా యష్మిలని నామినేట్ చేశారు. ఎందుకంటే నైనిక కనిపించట్లేదని. యష్మి ఒక మాట అన్నది. ఆ మాట తను కావాలని అనలేదని కూడా చెప్పింది. బట్ నువ్వు అది వేశావని చెప్పి, నువ్వు ఆ మాట అలా అన్నావని చెప్పి యష్మిని నామినేట్ చేశారు. ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తాను అన్నదని ముందే నామినేట్ చేసేసాడా? నెక్స్ట్ నబీల్. నైనిక నబీల్ నామినేట్ చేసింది, ఇంకా విష్ణుని నామినేట్ చేసింది. నబీల్ ఎందుకు నామినేట్ చేసింది? ఆ గేమ్‌లో తను జెన్యూన్‌గా లేడు. ఆ సౌండ్స్ గేమ్‌లో తను కరెక్ట్‌గా డెసిషన్ ఇవ్వలేదు అని చెప్పి తను నామినేట్ చేసింది. విష్ణుని మాటలు అక్కడ ఇక్కడ చెప్తున్నావని చెప్పి విష్ణుని నామినేట్ చేసింది. సో ఇక్కడేంటంటే విష్ణు బానే టఫ్‌గానే ఆన్సర్స్ ఇచ్చింది. తను ఒప్పుకుంది. తను ఏం చేస్తుంది అది ఒప్పుకుంది. తన మైండ్ సెట్ అంతే, తను అలా ఉంటుంది. అలా మాత్రం ఓపెన్ అవుతుందని చెప్పి సంథింగ్ విష్ణు బానే ఒప్పుకుంది అన్నీ. అగ్రీ చేసింది. ఎవరితోని గొడవలైతే పెట్టుకోలేదు. ఏంటి, తన క్లాన్ వాళ్ళనే నామినేట్ చేసింది? ఏమో తాతగారు, నిన్న కూడా సోనియాని సపోర్ట్ చేసింది. తన క్లాన్ కాదు. అయినా సరే పృథ్వీ ఇంకా నిఖిల్‌తో కలిసి నైనిక సోనియాని కూడా సపోర్ట్ చేసింది. నెక్స్ట్ సీత ఛాన్స్ వచ్చింది. సీత మనీ ఇంకా విష్ణులను చేసింది. సో మనీ గురించి సేమ్ పాయింట్ మొన్న మాట్లాడుకున్నాం కదా! ఒక టాపిక్ తను సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు అందరికి, ఒప్పుకోలేదు ఒక విషయంలో. తనని గేమ్‌లోంచి తీసేసినందుకు మణికంఠ సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు అవతల క్లాన్‌కి అని చెప్పి సీత నామినేట్ చేసింది. ఇంకా విష్ణుని కూడా అంతే. కొంచెం క్లారిటీగా ఉండట్లేదు. నువ్వు చీఫ్ అయ్యే బలం తెచ్చుకోవట్లేదు. నువ్వు వీక్‌గా ఉంటున్నావు. నేనింతే, నేను అవ్వలేను. తర్వాత ఎప్పుడైనా అవుతానేమో అన్నట్టుగా ఉంటున్నావు అని చెప్పి అన్నదని సీత నామినేట్ చేసింది. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళిద్దరూ సీత క్లానే. నెక్స్ట్ నబీల్ వచ్చి విష్ణుని ఇంకా నైనికని నామినేట్ చేశాడు. కానీ చాలా జెన్యూన్‌గా మాట్లాడింది విష్ణు. చాలా మెచ్యూరిటీగా కనిపించింది ఈ ఎపిసోడ్‌లో. విష్ణు చాలా ఫన్నీగా గొడవలు ఉంటుంది. బట్ ఈరోజు డిఫరెన్స్ ఉంది తనలో. ఒక మెచ్యూరిటీ, తన ఆన్సర్స్ కూడా కరెక్ట్‌గా ఇచ్చింది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు నైనిక ఇంకా విష్ణులని నామినేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ వచ్చి విష్ణుప్రియని ఇంకా మనీని. విష్ణుప్రియని అయితే ఒక టాపిక్ అన్నది, తను గాజులు అయ్యి సంథింగ్ అని ఒక మాట అన్నది. సో అలా అనుండకూడదని చెప్పి విష్ణుని నామినేట్ చేశాడు. మనీని అయితే తన క్లాన్‌లోనే చిన్న గొడవ జరిగింది కాబట్టి దానికోసం మనీని నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చి ప్రేరణ మనీ ఇంకా ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. మనీ గురించి సేమ్ టాపిక్ అందరూ చెప్పింది. వాళ్ళ క్లాన్‌లో ఉండి కొంచెం మాట ఫ్లిప్ అయ్యాడు అలా ఇలా అని చెప్పి, సో అదే టాపిక్ మీద మనీని నామినేట్ చేసింది. ఇంకా ఆదిత్య ఓం గారు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండట్లేదు అని చెప్పి ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. ఇక్కడ ఏమైందంటే కాన్ఫిడెన్స్ లేదు అన్నది ఆదిత్య ఓం గారిని. బట్ ఆదిత్య ఓం గారు ఏం చేశారు? ఆ ఫైర్‌లో చేయి పెట్టి చూడు నా కాన్ఫిడెన్స్ అన్నారు. అమ్మో! ఆ చెయ్యి ఏమన్నా కాలిందేమో అనుకుంటాం మనం. వెంటనే బిగ్ బాస్ ఆదేశం వచ్చింది. ఎవరు ఇలాంటి పని చేయకండి అని. ఇదేమన్నా ఆటలనుకుంటున్నారా అని చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. దీని గురించి మనకి నాగార్జున గారి దగ్గర కూడా టాపిక్ జరుగుతది సాటర్‌డే. చెయ్యి కాలిందా? లేదు తాతగారు, కాలేదు. మీరు ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ విష్ణుప్రియ. తినకి టైం వచ్చింది. తను నైనిక ఇంకా నబీల్ నామినేట్ చేసింది. నైనిక ఇది ఒక టిట్ ఫర్ టాట్‌లా అనిపించింది. కానీ ఏంటంటే తను కూడా గేమ్ అంతా కనిపించట్లేదు నైనికది మనకి. ఫస్ట్‌లో
తను చీఫ్ అయినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలా లేదు. అందరికి అదే అనిపిస్తుంది. నెక్స్ట్ నబీల్ నామినేట్ చేసింది సేమ్ గేమ్ కోసమే. ఆ గేమ్‌లో నువ్వు సరిగ్గా ఒక సంచాలకుడిగా సరిగ్గా డెసిషన్ తీసుకొని ఉండుంటే ఆ డిఫరెన్స్ అనేది మంచిగా కనిపించేది మాకు మా క్లాన్‌కి అని చెప్పి విష్ణు నబీల్ నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చి యష్మి. యష్మి సేమ్ టిట్ ఫర్ టాట్ ఎప్పుడు చెప్తుంది కదా! ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తాను అని చెప్పింది. సో, యష్మి మనీని నామినేట్ చేసింది. ఇంకా ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చి పృథ్వీ నైనిక ఇంకా మనీని నామినేట్ చేశాడు. సేమ్ టాపిక్సే కనిపిస్తున్నాయి వీళ్ళిద్దరూ. తను ఎక్కువ సరిగ్గా ఆడట్లేదు. అంత ఇదిగా లేదు అని. మనీనేమో ఒక టూ ఫేసెస్ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మనీని. సో, అంతా అయిపోయింది. ఇక్కడికొచ్చినప్పుడు ఒక 5 మెంబర్స్ అయితే నామినేషన్‌లో ఉన్నారు. మనీ, విష్ణు, నైనిక, నబీల్, ఆదిత్య ఓం. సో, ఇక్కడేం జరిగిందంటే ఇద్దరు చీఫ్స్ ఉన్నారు. ఈ ఇద్దరు చీఫ్స్ ఉన్నప్పుడు ఒకరిని మాత్రమే సేవ్ చేస్తారు. ఇంకొకరు నామినేషన్స్‌లో ఉండాలి. సేమ్ అప్పుడు అభయ్ అన్న విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. ఇద్దరున్నప్పుడు ఒకరు సేవ్ అవ్వాలి, ఒకరు నామినేషన్‌లో ఉండాలన్నప్పుడు అభయ్ అన్న తనంతట తానే అంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకొని నామినేషన్స్‌లోకొచ్చాడు. యెస్. సో, ఇక్కడ మాత్రం ఆ ఛాన్స్ అలా ఇవ్వలేదు. హౌస్ మేట్స్‌కిచ్చారు. సో, ఇక్కడ ఇద్దరిలో ఎవరు అర్హులని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఉండాలనుకుంటున్నారు? అని చెప్పి హౌస్ మేట్స్‌కి ఛాన్స్ ఇచ్చారు. సో, హౌస్ మేట్స్‌లో ప్రేరణ లేచి అంది, సీత సేఫ్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారో హ్యాండ్స్ రైజ్ చేయమంది. సో, అప్పుడు 6 మెంబర్స్ రైజ్ చేశారు. సో, మిగతా వాళ్ళు కూడా సీత సీతనే అన్నారు. నిఖిల్ వాళ్ళు కూడా. అంటే ఇక్కడ నిఖిల్‌ని నామినేట్ చేశారు హౌస్ మేట్స్ అందరూ కలిసి. సో, సీత సేఫ్ ఇక్కడ. సో, నిఖిల్ నామినేట్ అయ్యాడు. టోటల్‌గా 6 మెంబర్స్ నామినేషన్‌లో ఉన్నట్టు. మనీ, విష్ణు, నైనిక, ఆదిత్య ఓం గారు, నబీల్ ఇంకా నిఖిల్. సో, నా అజంప్షన్ ప్రకారం నిఖిల్ 99% సేఫ్ అయిపోతాడు. ఒక 1% ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్స్‌లో లేడు. కొన్ని సీజన్స్‌లో మనం చూసాం. ఎక్కువ నామినేషన్స్‌లో లేని వారు సడెన్‌గా నామినేషన్స్‌లోకొస్తే ఎవిక్ట్ అయిపోతారు. సో, ఆ ప్రకారం చూస్తే 1% ఛాన్స్ ఎవిక్ట్ అవ్వడానికి. మిగతా 99% సేఫ్ అవుతాడు. నబీల్ ఒక టఫ్ ప్లేయర్ మనకి తెలుసు. స్ట్రాంగ్. సో, జెన్యూన్. తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఒక 80% ఛాన్సెస్ లేవు తను ఎలిమినేట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ ఒక 70% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫన్ జనరేట్ చేస్తది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండాలని అందరూ కోరుకుంటారు కాబట్టి విష్ణు అయితే ఉంటుంది. సో, ఇంకా మెయిన్ డేంజర్ జోన్‌లో ఉన్నది మనీ, నైనిక అండ్ ఆదిత్య ఓం గారు. ఈ ముగ్గురు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఏమన్నా ఎలిమినేట్ అవుతారా? ఏంటి అనేది మనం చూడాలి. ఒక 2 ఎపిసోడ్స్ అయితేనే గనక ఒక క్లారిటీ రాదు. ఎవరు ఎవిక్ట్ అవుతారు అని. యష్మికి ఒక నామినేషన్ ఓటు పడిందిగా. అబ్బో! సోనియా అయింది. ఇప్పుడు యష్మి మీద పడ్డారు. ఈ పిల్ల మీరనుకున్నంత కామ్ కాదు తాతగారు. ఫ్యాన్స్ ఫీలింగ్స్ హర్ట్ చెయ్యకు తల్లి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.